గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం విందాము. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాము. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చాలండి. ఇక్కడ దైవజనుడు అయినటువంటి పౌలు ఫిలిప్పీ సంఘములకు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఏ విషయమందును చింతపడకుడు కానీ ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియచేయండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనం ఏ విషయంలోనూ కూడా చింతపడకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే, కానీ చాలామంది ప్రతి విషయానికి కూడా చింతపడతా ఉంటారు, ప్రతిదానికి కూడా కృంగిపోతూ ఉంటారు, ప్రతిదానికి కూడా చింతతో వారు బ్రతుకుతూ ఉంటారు. దేవుడేమో చెప్తున్నాడు, మీరు ఏ విషయంలోనూ చింతపడకండి కానీ మీ ప్రార్థన విజ్ఞాపనలు నాకు తెలియచేయండి అని ఏమో దేవుడు చెప్తా ఉంటే, మనమేమో ప్రతిదానికి చింతపడతా అనుకుంటాము. దేవుడు చాలా గొప్పవాడు కదా, దేవుడు ఉన్నతమైన వాడు కదా, కాబట్టి ఇంత ఉన్నతమైన దేవుడికి ప్రతి సమస్య మనము చెప్పుకుంటే బాగోదేమో. ఏదో ఆయన పెద్దవాడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి పెద్ద పెద్ద సమస్యలు మనము పరిష్కరించుకోలేని సమస్యలు పెద్దవి దేవుడితో చెప్తే సరిపోతుంది, చిన్నవి కూడా మనము దేవుడితో చెప్పక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ ప్రతి విషయంలోనూ కూడా దేని విషయంలో కూడా మీరు చింతపడకండి కానీ ప్రతి విషయంలోనూ కూడా నాకు మీరు విన్నపాలు తెలియచేయండి అని దేవుడు చెప్తున్నాడు. కానీ ప్రతి విషయానికి కూడా మనం చింతపడతా ఉంటాం. కానీ దేవుని వాక్యం ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి చిన్న విషయమైనా పర్వాలేదు, పెద్ద విషయమైనా పర్లేదు, ఏదైనా కూడా అన్ని దేవుడికి చెప్తే అన్ని వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మనము ఆయన దగ్గరికి వస్తామా, ఎప్పుడు ఆయనతో మనము సహవాసం చేస్తామా, దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు ఆయన మనతో సహవాసం చేయాలా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏది చెప్పినా కూడా దేవుడు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఎక్కువగా మాట్లాడమనుకోండి, ఎవరితోనైనా పదే ఫోన్ చేసి ఎవరినైనా పదే ఎక్కువగా ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు అంటారు, ఎక్కువగా నాతో మాట్లాడుకు, నేను నీ మాటల చేత విసిగిపోతూ ఉన్నాను, నీ స్వరం నాకు ఇంకా వినాలనిపించట్లేదు, నాతో మాట్లాడదని చెప్పేసి అంటారు. మనం ఎక్కువ మాట్లాడితే మనుషులైనా విసిగిపోతారేమో కానీ దేవుడు మాత్రం ఆయన విసిగిపోయే దేవుడు కాదు. ఒకవేళ మనం ఎక్కువగా మాట్లాడితే మన కుటుంబీకులే విసుక్కోవచ్చు, లేకపోతే మన స్నేహితులైనా విసుక్కోవచ్చు, ఎవరైనా విసుక్కుంటారు. కానీ నువ్వు ఏ విషయం మాట్లాడినా, ఎన్ని విషయాలు దేవుడితో చెప్పుకున్నా ఆయన విసుక్కునేవాడు కాదు. చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి కృతజ్ఞత పూర్వకంగా మనము తెలియచేయాలి. ఎలా మన అవసరాలు దేవుడిని అడగాలి కరెక్టే, కానీ ఎలా మనము అడగాలి అంటే కృతజ్ఞత పూర్వకంగా దేవుడిని మనము అడగాలంట. ముందు మన జీవితంలో దేవుడు ఎలాంటి మేలులు అయితే చేశాడో, ముందు మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రభా మునుపు నా జీవితంలో ఇంత అద్భుత కార్యాలు చేశావు, ఇంతకన్నా నువ్వు హెచ్చించావు, ఇంతకన్నా నువ్వు ఆశీర్వదించావు, అవన్నీ కూడా నేను మర్చిపోలేదు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాను, వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి ఆయన చేసిన మేలుకి మనము థ్యాంక్స్ చెప్పిన తర్వాత, ఆ తర్వాత మనకి ఏవైతే అవసరంగా ఉన్నాయో, ఏవైతే మనము అక్కరగా ఉన్నాయో, అప్పుడు మనము వాటిని దేవుణ్ణి అడగాలంట. అలా అడిగినప్పుడు 7వ వచనంలో మనం చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండెను. యేసుక్రీస్తు వలన ఆయన సమాధానము మన హృదయాలకి కావలి ఉంటుందంటే, ఎప్పుడు మనకి సమాధానం ఉంటుంది, ఎప్పుడు మనము నెమ్మదిగా ఉండగలము అంటే దేవునికి ప్రతి విషయాన్ని కూడా మనము అప్పగించినప్పుడు, ఆయన చేతిలో ప్రతి విషయాన్ని, ప్రభా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ లోటు ఉంది అని చెప్పి ప్రతిదీ మనము దేవునికి అప్పగించి ఇంక మనము నిశ్చింతగా అప్పుడు ఉండగలము. కొంచెం మంది దేవునికి అప్పగిస్తూ ఉంటారు కానీ వారి హృదయంలో చాలా కలవరం పడతా ఉంటారు. కానీ మనం దేవుని చేతిలో పెట్టిన తర్వాత మనం నమ్మాలి.
ఎందుకంటే దేవుని చేతిలో పెట్టేశాను, ఇంకా ఏదైనా దేవుడు చూసుకుంటాడు, నేను కలవరపడాల్సిన అవసరం లేదు, నేను చింతపడాల్సిన అవసరం లేదు, నా ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూసుకుంటాడు, ఈ సమస్య నుంచి దేవుడే నాకు విడుదల ఇస్తాడని చెప్పి మనం నమ్మాలి. అదే విశ్వాస జీవితం అంటే. విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగాలి అంటే దేవుని మీద మనము నమ్మకము ఉంచగలగాలి. నమ్మకం ఉంచి ప్రతి విషయంలో కూడా దేవునికి మన విన్నపాలు తెలియచేయాలి. ఈ రాత్రికాల సమయంలో ఒక 5 రకాల ప్రార్థనల గురించి బైబిల్ గ్రంథంలో కొంతమంది చేసినటువంటి ప్రార్థనల గురించి మనము ధ్యానం చేసుకుందాము. మొదటిగా సమూయేలు రాసిన గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. చాలండి. ఇక్కడ అన్న మనకి కనపడతా ఉంది. ఈ అన్న చాలా అవమానాలు గుంటా, చాలా నిందలు గుంటా ఈమె వెళ్తా ఉంది. ఎంతో వేదన ఈమె హృదయంలో నింపబడి ఉంది. నింపబడిన తర్వాత ఇప్పుడు ఈమె దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖాకరాంతురాలై ఈమె దేవుని సన్నిధిలో బహుగా ఏడుస్తూ ఉంది. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఏడ్చామనుకోండి, మనకన్నింటికి వారు విలువ ఇవ్వరు. కానీ అబ్బాయి చాలా బాగా ఏడుస్తున్నారులే, వీరికి బాగా దుఃఖం వచ్చింది, బాగా వేదన వచ్చిందని చెప్పి మనుషులైతే అనుకుంటారు. కానీ మనుషుల దగ్గర మనం కార్చే ప్రతి కన్నీటి పొట్టు కూడా వృధా అయిపోతుంది. కానీ దేవుని చెంతకు వచ్చి మనము దేవుని దగ్గర మనం కార్చే ప్రతి కన్నీటి చుక్కకి కూడా దేవుడు ఎంతో విలువ ఇస్తా ఉంటాడు. కాబట్టి ఈ అన్న దేవుని చెంతకు వచ్చి ఏడుస్తూ ఉంది. ఈమెకి ఒక లోటు ఉంది, ఒక కొరత ఉంది. ఇప్పుడు ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరేమో పెళ్ళిన, ఒక భార్య పేరేమో అన్న. ఇప్పుడు పెళ్ళిన చేత ఈ అన్న బాగా దుఃఖపడతా ఉంది, బాగా విసిగించి పడతా ఉంది. ఆమె సూటిపట్టి మాటల చేత ఈమె ఎంతగానో వేదన చెందుతూ ఉన్నటువంటి సమయంలో ఈమెకి ఒక లోటు ఉంది. ఏంటి అంటే ఆమెకి పిల్లలు లేరు. అలాంటి సమయంలో ఈ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఈమె మొరపెడతా ఉంది. దేవుని సన్నిధిలో ఈమె కన్నీళ్లు గారుస్తూ ఉన్నప్పుడు దైవజనుడు ఒక మాట చెప్తా ఉంటాడు. ఏంటంటే వచ్చే సంవత్సరానికల్లా నీకు దేవుడు ఒక మగబిడ్డను దేవుడు ఇస్తాడు, నేను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పేసి దేవుడు దైవజనుడు ద్వారా దేవుడు ఒక మాట పలికించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కానీ ఈ జీవితంలో ఉన్న ఈ లోటు దేవుడు తప్ప ఇంక ఎవరు తీర్చలేనటువంటి లోటు. మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, ఎవరు తీర్చలేని లోటు, మనం కూడా తీర్చుకోలేనటువంటి సమస్యలు. దేవుడు మాత్రమే చేయాలి, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈమె జీవితంలో కూడా ఇలాంటి లోటు వచ్చింది. అది ఎవరు కూడా తీర్చలేనటువంటి లోటు, దేవుడు మాత్రమే తీర్చగలిగిన లోటు. ఇప్పుడు ఈమె అనుకుంది, ఈ నా లోటుని ఎవరు తీర్చలేరు, కానీ నేను దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి చెంత నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఈ లోటుని తీరుస్తాడు అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధిలో ఆమె మొరపెడతా ఉంది. నిజంగా ఆమె హృదయం అంతా కూడా చాలా వేదనతో నింపబడి ఉంది. చాలా ఆవేదనతో ఆమె హృదయం నింపబడి ఉన్న సమయంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ హృదయాన్ని దేవుడు ఖాళీ చేసి, ఆ హృదయాన్ని దేవుడు తృప్తిపరిచి చక్కటి కుమారుని దేవుడు ఇచ్చినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ మన హృదయంలో చాలా వేదనతో నింపబడి ఉండొచ్చు, చాలా ఆవేదనతో మన హృదయం నింపబడి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చూడడానికి పైకి చాలా బాగుంటున్నారు, కానీ ఏదో బ్రతకాలని చెప్పి లోకంలో బ్రతకడము, ఏదో అందరి ముందు నవ్వుతూ ఉండాలని చెప్పి ఉండడం, కానీ పైకి ఏదో గంభీరంగా కనిపిస్తున్నాము, కానీ నిజానికి హృదయంలో చాలా వేదనలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. ఎవరి పరిస్థితులను బట్టి, ఎవరి సమస్యలను బట్టి వారికి వేదనలు ఉన్నాయి. వేదనలతో హృదయం నింపబడి ఉంది. అయితే అన్న వల్ల నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అన్న వల్ల నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ వేదనని దేవుడు తొలగించిపోతున్నాడు. అన్న జీవితంలో చేసిన కార్యమే నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. రెండోదిగా మరొక వ్యక్తి ప్రార్థన మనం చూద్దాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలండి. ఇప్పుడు రాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము
వచ్చింది. ఇప్పుడు యెషయా ప్రవక్త ఇతని దగ్గరికి వచ్చి, నువ్వు మరణం అవుతున్నావు, ఈ వార్త దేవుడు నాకు చెప్పాడు, నువ్వు మరణం అవ్వబోతున్నావు కాబట్టి నీ ఇల్లు అంతా కూడా చక్క పెట్టుకో అని ఇప్పుడు యెషయా హిజ్కియాతో చెప్పడము జరిగింది. ఇప్పుడు చెప్పినప్పుడు ఈ వ్యక్తి చాలా వేదనలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. మరణ భయము ఇతన్ని ఆవరించి ఉంది. నిజానికి పేషెంట్కి ఎవరికైనా బాగాలేదనుకోండి, నిజానికి వారు మరణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి కుటుంబాన్ని పిలిచి ఎవరో ఒకరికి చెప్తారు. వారికి తెలియకుండా, వారికి వినపడకుండా సీక్రెట్గా వారి కుటుంబ సభ్యులకి చెప్తారు, కానీ పేషెంట్కి మాత్రం చెప్పరు. ఒకవేళ పేషెంట్కి చెప్పారనుకోండి, వారు చనిపోయేదానికంటే ముందుగానే బెంగ పెట్టుకుని పోతారు. కాబట్టి పేషెంట్కి ఎప్పుడు కూడా చెప్పరు. కానీ ఇప్పుడు నేరుగా హిజ్కియాకి ఈ వార్త వచ్చినప్పుడు ఇతనికి మరణకరమైనటువంటి భయము ఇతన్ని ఆవరించింది. అలాంటి సమయంలో హిజ్కియా చేస్తున్న ప్రార్థన 2వ వచనం చదువుదాము. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలండి, ఇక్కడ పురుషులు కూడా ఏడుస్తారంటే పురుషులు కూడా ఒక సమయంలో ఏడుస్తారు. వారు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, హృదయంలో వేదన మొదలైనప్పుడు వారు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు హిజ్కియా రాజు అయినప్పటికీ కూడా అతను కన్నీళ్లు విడుస్తున్నాడు. ఇప్పుడు గోడ తట్టు తిరిగి, ప్రభుని సన్నిధిలో నేను ఎట్లు యథార్థంగా ప్రవర్తించానో, ప్రభుని సన్నిధిలో నేను ఎట్లు సత్యంగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన హిజ్కియా చేశాడో వెంటనే దేవుడు మళ్ళీ యెషయాతో చెప్తున్నాడు, నువ్వు మళ్ళా తిరిగి వెళ్ళి రాజుతో చెప్పు, మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు పొడిగిస్తున్నానని చెప్పి 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు మళ్ళా హిజ్కియాకి ఇచ్చాడు. ఎందుకంటే అతను చేసినటువంటి ప్రార్థన విధానము అలాంటిది. దేవుని వేడుకున్నాడు. ఆయుష్ డాక్టర్లు ఇచ్చేది కాదు, కానీ దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఆయుష్. అందుకే దావీదు భక్తుడు కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు. 21వ కీర్తన 4వ వచనం చదువుదాము. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నావు. ఇప్పుడు దావీదంట ఆయుష్ ఇమ్మని అడిగాడట. అతను బంగారం ఇమ్మను లేకపోతే వెండి ఇమ్మను అడగలేదు, కానీ ప్రభా నాకు ఆయుష్ ఇవ్వని చెప్పేసి అడిగాడు. చాలా మంది బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఎంత డబ్బైనా పర్లేదు వైద్యం చేయండి, బ్రతికించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు డాక్టర్ గారు చెప్తూ ఉంటారు, మేమైతే ఏదో వైద్యం అయితే చేస్తాం, కానీ ఇంకంతా చేయవలసింది దేవుడే. దేవుని మీరు బ్రతమాలుకోండి, దేవునికి మొరపెట్టుకోండి, ఆయనే బ్రతికించాలని చెప్పేసి చెప్తారు. ఆయుష్ డాక్టర్లు ఎప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆయుష్ మనం సంపాదించలేము. ఏదో షాప్లో దొరికేది కాదు, కానీ దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది ఆయుష్. కాబట్టి ఎప్పుడైతే హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవుని ప్రార్థించాడో అతనికి ఆయుష్ వరముగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే 3వ ప్రార్థన కూడా మనం చూద్దాము. అబ్రహాము చేసినటువంటి ప్రార్థన. అబ్రహాము ఎంతో ప్రార్థన పరుడు. ఇప్పుడు అబ్రహాము తన ఇంట్లో ఉన్నటువంటి పనివారందరికీ కూడా ప్రార్థన చేయడము నేర్పించాడు. ఇప్పుడు తన వంటలు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. అబ్రహాము నిజానికి ఎంతో ప్రార్థన పరుడు. కాబట్టి మీ పిల్లలకి ఏది నేర్పించాలి అంటే ప్రార్థన చేయడం మీరు నేర్పించాలి. పిల్లలకి పద్ధతులన్నీ నేర్పిస్తారు. ఇంటికి ఎవరైనా వస్తే వారితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. ఉదయం లేగానే బ్రష్ చేయమని చిన్నపిల్లలకి చెప్తారు, అన్నీ చెప్తారు, కానీ వారికి ప్రార్థన చేయడం అనేది మీరు నేర్పించాలి. దేవుని మీద ఆధారపడడం అనేది వారికి నేర్పించాలి. ఎప్పుడైతే ప్రార్థన నేర్పిస్తారో అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారు దేవుని మీద ఆధారపడగలుగుతారు. ఆధారపడినప్పుడు వారి భవిష్యత్తు బాగుంటుంది. దేవుడు ప్రతి విషయంలో కూడా వారికి సహాయము చేస్తాడు. ఎందుకంటే వారికి ప్రార్థన అనుభవం ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని వారు వేడుకుంటారు. కాబట్టి పిల్లలకి ప్రార్థన అనేది వారికి నేర్పించాలి. నాన్నగారు నాకు చాలా ప్రార్థన అనుభవాన్ని నేర్పిస్తూ ఉండేవారు. మనుషుల మీద ఆధారపడడం కాదు, కానీ దేవుని మీద ఆధారపడడం నాకు నేర్పించారు. నేను 10th క్లాస్కి వచ్చిన తర్వాత నాన్నగారికి ఒకసారి నేను అడిగాను, నాకు ఫోన్ కావాలి అని చెప్పేసి అడిగాను. అడిగినప్పుడు నాన్నగారు చెప్పారు, నాకు
నేనున్నాను ఇస్తాను, లేకపోతే అమ్మ ఉంది ఇస్తుంది, ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని చెప్పి మమ్మల్ని అడగడం, మా మీద ఆధారపడడం కాదు. కానీ నువ్వు దేవుని మోకరించి దేవుని అడుగు, దేవునికి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు, నాతో చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు అది నేను నీకు ఇస్తాను, దేవుడే ఇస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడాలని చెప్పి నాన్నగారు చెప్తూ ఉండేవారు. కాబట్టి మనుషుల మీద ఆధారపడడం నాకు చేత కాదు. ఇప్పటికీ కూడా నేను ఎవరి మీద ఆధారపడను. ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారు, అలాంటిది ఏది నాకు లేదు. కానీ దేవుని మీద మాత్రమే నేను ఆధారపడతాను. ఎందుకంటే నాన్నగారు వేసినటువంటి పునాది అలాంటిది. నాన్నగారు కూడా దేవుడి మీద ప్రతి విషయంలో ఆధారపడుతూ ఉండేవారు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుని మనము వేడుకోవడము నేర్చుకోవాలి. అటువంటి ప్రార్థన అనుభవం మనము కలిగి ఉండాలి. ఇప్పుడు అబ్రహాముని మనం చూసినప్పుడు ఇతను ఎంతో ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ అబ్రహాముకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, ఆ సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయబోతున్నాను అని దేవుడు ఒక వర్తమానము అబ్రహాముకి తెలియజేస్తాడు. నిజానికి దేవునికి మనము దగ్గరగా ఉన్నప్పుడు, దేవునికి మనము సమీపంగా ఉన్నప్పుడు ముందు జరిగిపోయే సంగతులన్నీ కూడా దేవుడు మనకి తెలియజేస్తాడంట. ఆయన చిత్తాన్ని దేవుడు మనకి తెలియజేస్తాడంట. ఇప్పుడు దేవుడికి అబ్రహాము సమీపంగా ఉన్నాడు కాబట్టి, అబ్రహాము దేవుడికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణము నాశనం కాబోతుంది అనే సంగతి ముందుగానే అబ్రహాముకి దేవుడు తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ఆ పట్టణంలో ఇప్పుడు అబ్రహాము బంధువైనటువంటి లోతు ఆ పట్టణంలో ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి కోసం అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం చదువుదాము. ఆదికాండము 12వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచిచుండెను. చూడండి, ఇప్పుడు మనం అబ్రహాంని చూసినప్పుడు అబ్రహాం అంట దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉంది. ఇప్పుడు లోతు యొక్క కుటుంబం క్షేమం కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి దేవునితో మాట్లాడుతూ దేవుని వేడుకుంటూ ఉన్నాడు. నిజానికి అబ్రహాము నా కుటుంబం బాగుంది కదా, నేను క్షేమంగా ఉన్నాను కదా, నా పని వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా, ఇంకా లోతు ఎలా పోతే నాకేంటి, లోతు ఎంచుకుని వెళ్ళాడు కదా, ఆ మార్గం మంచిదని, ఆ స్థలం మంచిదని ఎంచుకుని వెళ్ళాడు కదా, కాబట్టి ఒకవేళ నష్టపోతే నష్టపోనివ్వలే, నాకేంటి, అతని క్షేమం కోసం నేనైతే క్షేమంగా ఉన్నాను, నా కుటుంబం అయితే క్షేమంగా ఉంది కదా అని చెప్పి అతను అనుకోలేదు. కానీ తన బంధువు అనేటువంటి లోతు యొక్క కుటుంబం క్షేమం కొరకు అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని చెంత బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రభా, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఒకవేళ పట్టణాన్ని నశించిపోకుండా కాపాడతావా, లేకపోతే అందులో ఒక 50 మందిలో ఒక 5గురు తగ్గితే 5గురు తగ్గి ఒక 45 మంది ఉంటే వారి కోసమైనా ఆ నీతిమంతుల కోసం ఆ పట్టణం నశించిపోకుండా నువ్వు కాపాడతావా అని చెప్పేసి ఇలా 10 మంది వరకు కూడా 5 మందిని తగ్గించుకుంటూ ఇంకా ఇంకొక మాట దేవుణ్ణి అడుగుతాను అని చెప్పి 10 మందికి వచ్చేంత వరకు కూడా అతను అడుగుతూ ఉన్నాడు. ప్రభా, నీతిమంతులు ఉంటే మరి చెడ్డవారి కోసం నీతిమంతుల్ని నువ్వు నశింపజేస్తావా, నీతిమంతుల కోసం ఆ పట్టణాన్ని నువ్వు కాపాడతావా అని చెప్పి దేవుని సన్నిధిలో అతను ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించినప్పుడు ఇప్పుడు దేవుడు 2 దేవదూతల్ని పంపించిన తర్వాత ఇప్పుడు లోతు యొక్క కుటుంబాన్ని వారి చేతితో పట్టుకుని బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు. కానీ లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ లోతు తన కుమార్తెలు మాత్రం బయటకు వచ్చారు. ఒక కుటుంబాన్ని అబ్రహాము తన ప్రార్థనతో రక్షించగలిగాడు. ఈ రోజున నువ్వు ఎంతమందిని దేవుని కొరకు రక్షించగలుగుతున్నావు? దేవుడు నిన్ను వెలిగించాడు కదా, దేవుడు నీకు మారు మనసు ఇచ్చి తన బిడ్డగా చేర్చి సంఘంలో నిన్ను చేర్చాడు కదా, ఎంతమంది నువ్వు రక్షించగలుగుతున్నావు? నువ్వు వెలుగుతూ ఎంతమందిని నువ్వు వెలిగించగలుగుతున్నావు? దేవుడితో నువ్వు చెప్పగలవా? కానీ ఒక రోజున దేవుడు నిన్ను లెక్కడకపోతూ ఉన్నాడు. ఎంతమందిని నేను రక్షించాను ప్రభా, ఈ కుటుంబాన్ని నేను రక్షించాను, నీ ఆత్మలను నేను రక్షించాను అని దేవుడికి నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ఇక్కడ మనం అబ్రహాముని చూసినప్పుడు తన బంధువైనటువంటి లోతు యొక్క కుటుంబాన్ని అతను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 26వ వచనం చదువుదాము. 26వ వచనం. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయదునని అందుకు అబ్రహాము
ఇదిగో ధూళియు బూడిదమైన నేను ప్రభుతో మాట్లాడి తెగించున్నాను. ఇప్పుడు అబ్రహాము అడుగుతా ఉన్నాడు, ప్రభా నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ నిజానికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం చూసినప్పుడు అది బొత్తుగా నశించిపోయింది. అందులో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. అందరూ కూడా పాపం చేసి అందరూ కూడా చెడిపోయిన వారే ఉన్నారు. అయినప్పటికీ కూడా నీతిమంతులు లేకపోయినా సరే అబ్రహాము యొక్క ప్రార్థనను విని దేవుడు మరి వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన జీవితం ఇతరుల కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి. మన చుట్టూ నశించిపోయేవారు ఎంతో మంది ఉన్నారు, రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మన కుటుంబీకులే ఉన్నారు రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా, ఇంకా మన బంధువులు ఉన్నారు. అలాంటి వారు అందరి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనల్ని రక్షించిన దేవుడు అందరి రక్షణ కొరకు ప్రార్థన చేసేవారుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి అందరి కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి. అలాగే నాలుగోదిగా మనము చూసినట్లయితే మనము ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవారిగా ఉండాలి. ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకునేవారిగా ఉండాలి. నిజానికి ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు పిల్లలకి వివాహం చేయాలనుకోండి, వివాహ వయసు వచ్చినప్పుడు, వివాహం చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు అబ్బాయిలో ఏం చూస్తూ ఉంటారంటే అందం ఉందా, అడుగులు ఎత్తున్నాడా, అందంగా ఉన్నాడా, ఉద్యోగం ఉందా, డబ్బు సంపాదిస్తున్నాడా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అంటే అందాన్ని చూసో లేకపోతే ఇంకా దేనిలో చూసో పడిపోయి సంబంధం అందుకుంటూ ఉంటారు. కానీ అది దేవుని చిత్తమో కాదా అని మనము దేవుని దగ్గర నిర్ణయం చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు ఇస్సాకుకి వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చినప్పుడు అబ్రహాము తన సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు. నిజానికి అబ్రహాము చాలా ధనవంతుడు కాబట్టి స్వయంవరం ప్రకటిస్తే చాలా మంది అమ్మాయిలు క్యూ కట్టి ఉంటారు. ఎందుకంటే అబ్రహాము చాలా ధనవంతుడు, మరి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఇంటికి కోడలుగా వస్తే ఏ లోటు కూడా ఉండదు, చాలా బాగుంటుంది, చాలా సుఖంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ధనవంతుడు ఇంటికి కోడలుగా రావడానికి ఏ అమ్మాయి అయినా కూడా ఇష్టపడుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా మంది అమ్మాయిలు ధరలోపతండాలుగా వచ్చి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. కానీ తన సొంత నిర్ణయాల మీద వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు దేవుని నిర్ణయం మీద అబ్రహాము వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని చిత్తం కొరకు అబ్రహాము కనిపెడతా ఉంటే ఇస్సాకు నేను వెళ్ళి బయటికి వెళ్ళి మా నాన్న ఏదో కనిపెడతాడులే, నేను నాకు నచ్చిన వాళ్ళని చూసుకుంటాను, నా కంటికి నచ్చాలి కదా, నా ఆలోచనకి తగినట్లుగా నాకు తగినట్లుగా అమ్మాయి ఉండాలి కదా అని చెప్పి తన సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు. కానీ ఇస్సాకు కూడా పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తూ దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెడతా ఉన్నాడు. ఆదికాండము 24:10 చదువుకున్నాము. అతడు తన యజమానుని వంటెలలో 10 వంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి హరమహరలోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటెలను మోకరింపజేసి ఇట్లా నేను చాలండి. ఇప్పుడు అబ్రహాము తన కుమారుడు కొరకు భార్యను తీసుకురావడానికి ఇప్పుడు తన దాసుడైనటువంటి ఎలియాజరుని పంపించాడు. ఇప్పుడు ఎలియాజరుని పంపించినప్పుడు ఎలియాజరు నీళ్లు తోడుకునేటటువంటి బావి దగ్గరికి వచ్చి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. దేవుని చిత్తం కొరకు అతను అడుగుతూ ఉన్నాడు ఏంటంటే, ప్రభా ఈ ఊరి ఆడపిల్లలందరూ కూడా ఈ బావి దగ్గరికి నీళ్లు చీదుకోవడానికి వస్తున్నారు, కాబట్టి నేను దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతాను. ఇప్పుడు అడిగినప్పుడు నాకు ఎవరు నీళ్ళు ఇస్తారో, అంతేకాకుండా నీకు మాత్రమే కాదు నీ వంటలకు కూడా నీళ్లు పట్టు అని చెప్పి వంటలకు కూడా ఎవరైతే నీళ్ళు ఇస్తారో వాళ్ళే నా యజమానుడికి భార్య అని చెప్పేసి అంటాడు. చూడండి 12వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చీదుకున్నటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను తాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా
నీవు తాగుము, నీ వంటిలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పును. ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే ఉండును గాక. చాలా ఇప్పుడు సూచన ఇస్తా ఉన్నాడు. ఎవరైతే నాకు తర్వాత వంటలకి ఎవరైతే నీళ్లు చీతి పోస్తారో వారే ఇస్సాకుకి భార్య అని చెప్పి సూచన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత అక్కడికి రెప్పక వస్తుంది. ఇప్పుడు రెప్పక ఎలియాజర్కి నీళ్లు పోస్తుంది. ఎలియాజర్కి మాత్రమే కాకుండా ఆ వంటలన్నిటికీ కూడా నీళ్లు పోస్తుంది. పోసినప్పుడు ఇస్సాకు కొరకు ఆమెకి కొన్ని వస్తువులు ఇచ్చి ఆమెని తీసుకుని ఇస్సాకు దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలియాజరు కూడా దేవుని చిత్తాన్ని అడిగి దేవుని నిర్ణయాన్ని తీసుకుని మాత్రమే రెబెకాను అక్కడికి తీసుకుని వచ్చాడు. కాబట్టి మీ పిల్లలకి వివాహాలు చేసేటప్పుడు మీ సొంత నిర్ణయాల మీద మీరు వెళ్ళడం కాదు, కానీ దేవుని చిత్తం ఏదో దేవుని నిర్ణయం ఏదో అడిగి చేయండి. అది వివాహ విషయంలోనే కాదు, ఇంక మనం ఏ ప్రయత్నాలు చేసినా ఏది చేసినా కూడా దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టి దేవుని చిత్తం కొరకు మనము ప్రార్థించి అప్పుడు మనము ముందుకెళ్ళే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆఖరిగా మరొక మాట మనం చదువుకుని ముగించుకున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాము. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తే చాలండి. ఇప్పుడు దేవుడు ఇక్కడ యేసయ్య చేస్తున్నటువంటి ప్రార్థన, ఈయన సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, నా యందు ఉంచిన ప్రేమ వారి యందు కూడా ఉంటున్నట్లు నేను వారి యందు ఉంటున్నట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని. ఇప్పుడు దేవుని యందు ఉన్నటువంటి ప్రేమ అంట మనలో కూడా ప్రేమ ఉండాలంట. దేవుడు అంటున్నాడు, నాలో ఉన్న ప్రేమ మీలో కూడా ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఈ రోజున మనలో ఏముంది చెప్పండి? ద్వేషం మనలో ఉంది, కోపం మనలో ఉంది, అందరిలో బీపీ ఉంది, కానీ ప్రేమ అనేది లేదు. అందరిలో కూడా ప్రేమ అనేది కొద్దివైపోతుంది. అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నా యందు ఉన్న ప్రేమ మీలో కూడా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మనము ప్రేమించే వారిగా ఉండాలి, అలాగే మనుషుల్ని కూడా మనము ప్రేమించే వారిగా ఉండాలి. మనుషులకి మన ప్రేమను పంచేవారిగా ఉండాలి. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన యొక్క క్రియల్లో ఆ ప్రేమ ఇతరులకి తెలియచేయాలి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు వారిని మనము ఆదుకోగలిగినటువంటి మనసు మనకి ఉండాలి. దేవుడు అంటున్నాడు, నా యందు ఉన్న ప్రేమ మీలో కూడా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమను మనము అనేకులకి చూపించే వారిగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఇతరులు మన ప్రేమను చూసి, ఓ దేవుని బిడ్డలేరు, వీళ్ళు దేవుని యందు నిలిచి ఉన్నవారని చెప్పి వారు కలిగి ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమను మనం పంచిపెట్టే వారిగా ఉండాలి. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పి పరలోకంలోనే ఆయన ఉండిపోలేదు, కానీ ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు ఈ లోకంలోకి పంపించాడు. మన పాపాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము ఆయన సిలువలో నలగొట్టబడుటకు, మన పాపాల నిమిత్తము ఆయన మరి ఎంతగానో రక్తం కార్చడానికి దేవుడు తన పాప పరిహార బలిగా మరి తన అద్వితీయ కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోకి పంపించాడు. ప్రేమించాను అని చెప్పి ఊరుకోలేదు, కానీ తన ప్రేమని క్రియల్లో మనకి చూపించాడు. కాబట్టి దేవుని మనము ప్రేమిస్తున్నాను అని చెప్పి మనము క్రియలు లేకుండా ఉంటే ఫలితమేమీ లేదు, కానీ మనము దేవుని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మనము వ్యక్తపరిచే వారిగా ఉండాలి. మన విశ్వాస జీవితంలో కావచ్చు, మన ప్రార్థన జీవితంలో కావచ్చు, లేకపోతే దేవునితో మనము సహవాసం చేసే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే దేవుని యొక్క ప్రేమని మనము చూపించే వారిగా ఉండాలి. మనకు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమని మనము క్రియల్లో చూపించే వారిగా ఉండాలి. కాబట్టి రాత్రికాల సమయంలో 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఒకటేమో వేదనలో ఉన్నప్పుడు ప్రార్థన, రెండేమో నష్టంలో మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రార్థన, మూడేమో నష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన, నాలుగోదేమో ఏంటి చెప్పండి మీరే. 4వ ప్రార్థన దేవుని మీద మనము ఆధారపడేటటువంటి ప్రార్థన. దేవుని మనము ప్రతి విషయంలో కూడా దేవుని సలహా మనము తీసుకోగలగాలి. 5వదేమో అందరినీ ప్రేమించే ప్రార్థన మనము చేయగలగాలి. ఈ మాటలు దేవుడు మన హృదయంలో దీవించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాము.